అలాగా ఆయన గొడవ పెట్టుకోడు. అంటే మంత్రివర్గ విస్తరణ అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రభుత్వం అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తానే భయం ఉంది ఆయనకి. అందుకని ఆయన ఎప్పుడు కూడా అలాంటి ప్రయోగాలు చేయడు. కాబట్టి ఇప్పుడు మధ్యలో ఇప్పుడు చేసేసి మళ్ళీ 4 రోజుల తర్వాత చేసేసి ఇట్లాంటి తిక్క పనులు చేయడు ఆయన చంద్రబాబు గారు. ఆయన ఫైనల్ గా ఒకే పాయింట్ మీద కూర్చుంటాడు. లోకేష్ సీఎం అయ్యేటట్టయితే మంత్రివర్గ విస్తరణ ఏమి ఉండదండి. మంత్రివర్గంలో ఏదన్నా విస్తరణ అంటే యాడ్ చేసుకోవాలి, అదే అంతేగాని గందరగోళం అంటే యాడ్ చేసుకోవడం అనేది పెద్దగా లేదేమో కదా, ఇప్పుడు అవకాశం లేదేమో కదా. ఉన్నోళ్ళందరూ కొత్త బ్యాచ్నే కదా, ఎవరున్నారు పాతోళ్ళు అచ్చెన్నాయుడు తప్ప అందరూ కొత్త వాళ్ళే కదా మాక్సిమం. ఇప్పుడు అనిత కొత్త ఆవిడే, సవిత కొత్త ఆవిడే, ఆవిడెవరు ఇంకో సంజయరాణి, మహిళలు అందరూ కొత్త వాళ్ళే, అంత కొత్త వాళ్ళే. ఈవెన్ మగాళ్ళైనా కొత్త వాళ్ళే. రవీంద్ర ఒకడు పాతోడే, కుర్రోడు అతను, అచ్చెన్నాయుడు పాత. వాళ్ళిద్దరు 2-3 తప్పించి మిగతా అందరూ కొత్త వాళ్ళే. ఇంకా మార్చాల్సిన నెసిటీ ఏముంది? పెర్ఫార్మెన్స్ అంటారా? రేపు కొత్త వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడేమో చెప్పాలి. ఇప్పటికి 3 ఏళ్ళు పడతాయి వీళ్ళకి, 2 ఏళ్ళు అయితే కూడా వీళ్ళు ఇంకెమర్జీ కాని వాళ్ళు. సింగపూర్ పంపించి మంత్రుల్ని విమర్శలు పాలైందా టీడీపీ? అది కూడా లోకేష్ నిర్ణయం బాబు గారు. వాళ్ళకి అదొక దురద. సింగపూర్ దురద ఎందో గోక్కుంటా ఉంటారు వాళ్ళు. ఎవడికి పనికి వస్తే అర్థం కాదు. సింగపూర్ అనేది మన బెజవాడికి ఎక్కువ, హైదరాబాద్కి తక్కువ. అది ఆఫ్టర్ ఆల్ 30 కిలోమీటర్ల దేశం అది.